గైస్, నిన్న జరిగిన సిఎస్కే మరియు లక్నో మ్యాచ్లో శివం దుబే చీటింగ్ చేశాడా? జేబులు చెక్ చేసిన ఎంపైర్. అయితే శివం దుబే యొక్క జేబుల్ని ఎంపైర్ ఎందుకు చెక్ చేశారు అది తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ 3వ ఓటమి చవిచూసింది. లక్నో స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సిఎస్కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్లో పర్వాలేదనిపించినప్పటికీ బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సిఎస్కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే జేబును ఆన్ ఫీల్డ్ ఎంపైర్ చెక్ చేశారు. దూబే క్రీజ్లోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో ఎంపైర్ అనిల్ చౌదరి అతని దగ్గరికి వెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎంపైర్లు ఇలా ఆటగాళ్ళ జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఎంపైర్ దూబే పాకెట్ను చెక్ చేయడానికి గల కారణం అయితే ఇప్పటి వరకు తెలియదు. కానీ ఎంపైర్ అప్పుడప్పుడు ఆటగాళ్ళ తనతో పాటు పరిస్థితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకువస్తారేమని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆటగాళ్ళ అంపైర్ల అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ వాడకూడదు. కాగా ఈ మ్యాచ్లో దుబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో.